ఆంధ్రప్రదేశ్ గిరిజన సలహా మండలి సభ్యులుగా కర్నూలు జిల్లాకు చెందిన వెంకటపతి నియమితులయ్యారు. ఈ సందర్భంగా సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శ్యాంబాబు, బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. గిరిజన సలహా మండలి సభ్యులుగా మొట్టమొదటిసారి కర్నూలు జిల్లా వాసికి రావడం సంతోషంగా ఉందన్నారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి నిలిచిపోయిందని విమర్శించారు. గవర్నమెంట్ నుంచి జల్ జీవన్ మిషన్ అని చెప్పి వస్తుంది. అయితే పోయిన గవర్నమెంట్లో ఆ జేజేఎంలు ఎక్కడెక్కడైతే స్టార్ట్ కాలేదో ఆ ఊర్లో అన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపించి దీనికి ఒక వాటర్ గ్రిడ్ అని 1500 కోట్లతో 10 మండలాలకి సరిపోయేటట్ల ఒక వాటర్ గ్రిడ్ అనేది ఒకటి తయారు చేసి ప్రతి హంద్రీనేవా నుంచి ఆ నీళ్లు తీసుకుని వచ్చి ఆ వాటర్ గ్రిడ్లో డంప్ చేసి అక్కడ దాన్ని ప్యూరిఫై చేసి 10 మండలాలకి అంటే ఊరూరికి ఇంటింటి దాకా తీసుకుపోయే ఆలోచనలో మేము ఉన్నాము. అది తొందరలో సాధ్యం కూడా అవుతుంది. మరి మనకి గత 5 ఏళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మన మొత్తం ఆంధ్రప్రదేశ్కి స్టాప్ గ్యాప్ అంటారు. అంటే స్టాప్ గ్యాప్ అంటే అభివృద్ధి అనేది స్టాప్ అయిపోయింది. ఇంకా జనాలకి లీడర్లకి గ్యాప్ అనేది కూడా ఫామ్ అయింది. అందుకనే దీన్ని స్టాప్ గ్యాప్ అనే ఒక ప్రధానం తీసుకొని వచ్చారు. మరి 5 ఏళ్ళు ఏమి చేశారు వాళ్ళు అంటే టీడీపీ నాయకులు పొలాలు ఎక్కడ ఉన్నాయి వాళ్ళ దానిపైన కబ్జా చేస్తారు. టీడీపీ నాయకులు ఎక్కడ